ఆదాయాన్ని గండి కొడుతుంది ఎవరు? అందుకనే నేను ఈ రోజున క్లియర్ గా టైటిల్లో పెట్టిన ఏందనంటే అనుముల అనగొండలతో చేతులు కలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలపై త్వరలో ఫిర్యాదు కూడా చేస్తానని చెప్తున్నా. ఈ రోజు నేను 2 డిపార్ట్మెంట్లు, ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు, 2 డిపార్ట్మెంట్లు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నేను మీకు స్పష్టంగా చూపెడుతున్నా, తెలంగాణ అనేది అప్పులల్లో లేదు. తెలంగాణ అనేది అప్పులల్లో బలవంతంగా మీరు నెట్టవేయబడ్డ తెలంగాణ అనేది ఎక్కడ కూడా దారిద్ర రేఖ ఒక ఇదిగా లేదు. తెలంగాణను బలవంతంగా మీరు నెడుతున్నారని చెప్తున్నా. దానికి ఉదాహరణగా ఈరోజు మీరు ప్రభుత్వం వారు ఒక 2 శాఖలలో జరుగుతున్న అవినీతిని నేను జీవోలో సహా, మీరు విడుదల చేసిన జీవోలతో సహా ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నా. ఈరోజు ఒక అడ్వర్టైజ్ మున్సిపాలిటీలో దాదాపు 100 శాఖలు ఉంటాయి, 100 శాఖలు నడుస్తూ ఉంటాయి. అందులో నేను కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగ్ మాత్రం తీసుకుంటున్నా. అడ్వర్టైజ్మెంట్ వింగ్ లో మన తెలంగాణలో ఉన్న కేవలం మన జిహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు ఎన్ని అంటే 209 కంపెనీలు ఉన్నాయి. ఇవి 209 అడ్వర్టైజ్ కంపెనీలు కేవలం తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీలా ఉన్న కంపెనీలు. ఇవి తెలంగాణ మొత్తంలో దాదాపు 1000 కంపెనీలు ఉంటాయి. ఈ 209 కంపెనీలు తెలంగాణ ఉద్యమం వస్తే బ్రహ్మాండంగా ఉంటది, తెలంగాణ ఉద్యమం వస్తే మాకు చాలా బాగుంటది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కంపెనీలు. తెలంగాణ వచ్చినాక ఏమైంది అయ్యా అని అంటే, గత ప్రభుత్వం వీళ్ళకెళ్ళి గుంజుకొని వీళ్ళని హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ అవతలకి వెళ్ళగొట్టిండ్రు. ఇక్కడ బోర్డులు ఉండడానికి వీల్లేదు, అవి ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ రోజు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పెద్దల కోసం వాళ్ళకు లాభం అయ్యేటట్టుగా 1-2 కంపెనీలే ఉంచి, అంటే లీడ్ స్పేస్ కానీ ప్రకాష్ యాడ్స్ కానీ అటువంటి ఒక 2-3 కంపెనీలు ఉంచి తక్కిన 209 కంపెనీలు హైదరాబాద్ లకి వెళ్ళి జిహెచ్ఎంసీ బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఎలగొట్టిన తర్వాత మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు కూడా 1000 కోట్ల రూపాయలు నష్టం, 1000 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా నష్టం జరిగింది ప్రభుత్వానికి. మరి అదే విధంగా ఈ రోజు ఈయన ఏం చేసినంటే, లేదు నిన్ను హైదరాబాద్కి వెళ్ళి ఎలగొట్టింది కదా, మేము హైదరాబాద్కి వెళ్ళి కాదు, మేము మొత్తం తెలంగాణకి వెళ్ళి ఎలగొడతాం అనే స్థాయిలో ఈరోజు అనుమూల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడ్డది. దీనికి ఎవరెవరు చేతులు కలిపారు? వీళ్ళతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేతులు కలిపారు. ఇక వీళ్ళ కథ చెప్తా, వీళ్ళు ఎట్లా కథ చెప్తున్నారో. ఇగో ఈ జీవోలు ఎట్లా వచ్చినాయో, ఏ కంపెనీలు తీసుకొచ్చినాయో చెప్తా. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు 3. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుమూల కృష్ణారెడ్డి, ఆయనతోని ఫయ్యం ఖురేషి అనేట ఆయన, ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎన్బి మినిస్టర్. ఈ 2 శాఖలలో కలిపి 1000 కోట్ల రూపాయలు దండి కొట్టడానికి నేను ఫస్ట్ ఒక జీవో చూపెడతా. జీవో చూపించిన తర్వాత నెక్స్ట్ నేను లోపలికి పోతా. ఈ జీవో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇది టు నవనిర్మాణ్ అసోసియేట్స్. ఈ నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎవరిదానంటే, ఇది కృష్ణారెడ్డి ఎన్నుకుంది 80% స్టేక్ హోల్డర్, అంటే 80% స్టేక్ హోల్డర్. ఈయనకి ఏమేమి ఇచ్చిండ్రంటే, దీనికి ఎల్ఆర్ అంటే డైరెక్ట్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తుండ్రు వీళ్లకు. ఇచ్చి జీవో రిలీజ్ చేసి నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎల్ఆర్ 2/2020 అంటే మొన్న ఫిబ్రవరి ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చి టు ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ అట్ యువర్ ఓన్ కాస్ట్ ఫర్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 11.95 కిలోమీటర్స్, టు టేక్ అప్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అట్ యువర్ ఓన్ కాస్ట్ 11.95 కిలోమీటర్స్. ఇది ఆర్ఎన్బి మినిస్టర్ ఇచ్చిన లెటర్. దీనికి టెండర్ ఉండదు. దీనికి ఒకటే ఆర్డర్ ఇచ్చిందా నవనిర్మాణ్ కంపెనీ? ఇదొక ఆర్డర్ ఇచ్చిండు. ఇంకొక ఆర్డర్ ఇచ్చిండు సేమ్ టు నవనిర్మాణ్ కంపెనీ. ఇదెవరు ఇచ్చిండ్రు? శ్రవణ్ ప్రకాష్ బీటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారెడ్డి డిస్టిక్. వీళ్ళు మొత్తం జైలుకు పోతారు. ఎవరెవరైతే ఇచ్చిండో వీళ్ళని జైలుకు పంపే బాధ్యత మనది. నవనిర్మాణ్ కంపెనీ ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? ఇది పోయిన నెల ఇచ్చిండ్రు. ఇంకో వాళ్ళు ఇచ్చిన ఇవి. ఇంకో జీవో ఇచ్చిండ్రు, ఇంకో సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇది ఆల్ కమిషనర్స్ కు, ఎవరైతే ఈడ చిన్న చిట్క బతుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పంపాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు బాజాప్తా ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టే అవసరం లేదు, ప్రభుత్వం అప్పుల పాలే ఉన్నది, ప్రభుత్వం దరిద్రంగానే ఉండాలి, ప్రభుత్వానికి మీరు ట్యాక్స్ కట్టద్దు, మీరు మాకు కట్టాలి, మా కడుపును నింపాలి అని ఎవరెవరు అంటున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంటుండ్రు. ఇప్పుడు నేను అవే జీవోలు చూపించిన. ఇక నేను వీళ్ళు మరి సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు కదా, సాక్ష్యాలతో సహా చూపెడుతున్నా.
ఈ కోమరెడ్డి వెంకరెడ్డి ఏం చేసినా చెప్తా. ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీలో 30 కంటినేటర్లు 60 లాలీపాప్లు ఇవి 11 కిలోమీటర్లకు. ఇది ఎవరికి ఇచ్చిన నవనిర్మాణకే. బండ్లగూడలో సన్ సిటీ మున్సిపాలిటీల అక్కడ నవనిర్మాణ్ టార్గెట్ ఎవరిది? కృష్ణారెడ్డిదే. మణికొండ మున్సిపాలిటీ నవనిర్మాణ్. ఆదిపట్ల మున్సిపాలిటీ 5 కంటైనర్లు 200 లాలీపాప్లు. నల్గొండ మున్సిపాలిటీ 14 కంటైనర్లు 400 లాలీపాప్లు. తుక్కుగూడ, కొత్తూరు, తుర్కేంజాలు, శంకర్పల్లి వంట మీకు ప్రెస్ నోట్లు ఇస్తా. ఇవి చాలా ఉన్నాయి. ఇగో ఈ విధంగా ఈ మొత్తం ఇళ్ళకెళ్ళి గతంలో ఉన్నటువంటి తెలంగాణ నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుండ్రు. ఈ 201 కంపెనీలలో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు. ఎట్లా అంటే అవి ఎరెక్షన్ చేసేటోళ్ళు, పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు, అతికేసేటోళ్ళు, నిలబెట్టోళ్ళు వాళ్ళందరూ నిలగొట్టి ఈ రోజు కేవలం బిహారీలకు పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి. ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఏం చేసిండ్రు? నార్సింగ్కి వెళ్ళి 12 కంపెనీలు ఎలగొట్టిండ్రు. తెర్లాపూర్కి వెళ్ళి 6 ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. జాగీర్లకి వెళ్ళి 6 మీడియా ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. ఏది? ఆర్ఎన్బి సంస్థ. ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమరెడ్డి వెంకరెడ్డి ఇది ఇక్కడ కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి లీలలై ఫోటోలు చూపెడతా. ఈయన ఫోటోలు చూపెడతా. ఈయన ఇగో ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎరెక్షన్లు చేసి వేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీల ఆర్ఎన్బిలో ఉన్న ఒక వింగ్ల ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా గండు కొడుతున్నారో నేను చూపెడుతున్నా. 1000 కోట్ల రూపాయలు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా. నువ్వు నిజంగా ప్రజల పక్షాన నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం పని దూరం చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు చేద్దామా? ఇవి దొంగ పనులు, ఇవి దొంగ పనులు. అందుకని దొంగను చూసినట్టు చూస్తున్నారు. నువ్వు దొంగ పనులు. ఇక నోటిఫైడ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం. ఇక ఇక్కడ భారీ స్కామ్. ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా. నవనిర్మాణ్ కంపెనీకి ఇక్కడ 63 లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు. యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక బిడ్డు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12 కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు 12 కోట్ల రూపాయలు మాకు వద్దు. రేవంత్ రెడ్డి అంటాడు మాకు 12 కోట్ల రూపాయలు వద్దు, నాకు 63 లక్షలు చాలు. నాకు 63 లక్షలకు 10 సంవత్సరాల వరకు నువ్వు శంషాబాద్ అంతా వాడుకో. అక్కడ వేరే ఏ బోర్డు ఉన్నా అన్ని ఉడబీకు, నీ మాత్రమే ఉండాలి. నువ్వు తప్ప వేరేవాడు పెట్టడానికి లేదు. 63 లక్షలే. 12 కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం? ఇక్కడ 11 కోట్ల 37 లక్షలు నష్టం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు 11 కోట్ల 37 లక్షలు ప్రతి సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరాలకి ఎంత? దాదాపు 111 కోట్లు. 111 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఒక శంషాబాద్నే నష్టం చేసిండు. తక్కిన వాళ్ళు అక్కడ తక్కిన అందరు కలిసి దాదాపు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు కడితే వాళ్ళు ఎవరు కట్టకుండా అదనంగా నవనిర్మాణ్ టెండర్లో ప్రస్తావించిన కింది మీడియా నిర్మించారు. విమానాశ్రయంలో అప్రోచ్ రోడ్ లేకుండా. ఇగో మీ నంబర్ కూడా చెప్తా. నవనిర్మాణ్ ఇగో విత్ నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా నేను చెప్పా. ఇంకో ఆయన నంబర్ కూడా పెట్టుకుంటూ చూడు. ఏది? 9494300345. నన్నే కలవాలే. ఈరోజు 12 కోట్ల మైనస్ తోని నువ్వు ఎందుకు ఇస్తున్నావు టెండరు? నువ్వు దొంగవు. నువ్వు దొంగవు రేవంత్ రెడ్డి. ఇగో చెప్పింది దొంగవు. దొంగ దొరికింది ఇక్కడ ఇంకో దగ్గర. అర్థమైందా? నీ తెలంగాణ నువ్వు దొంగతనం చేసుకున్నావు, నన్ను దొంగలను చూసినాడు చూస్తున్నావు అని అంటావు. ఇది నష్టము దాదాపు 100 కోట్లు. ఇక ప్రైవేటు ఎవరైనా బిల్డింగ్ల పైన నా బిల్డింగ్ పెద్దగా ఉంది ఇలా పెట్టుకోనికి వీల్లేదాడా ఏ ఉన్నా మాకు. ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే పైసలు కట్టాలి కదా. ప్రైవేట్ వానికి 4 రూపాయలు వస్తాయి అని రోవద్దు కదా. ఇది గవర్నమెంట్ జాగాలో పెట్టాలి. గవర్నమెంట్ జాగా అయ్యే జాగిరి కదా. గవర్నమెంట్కి రూపాయి కట్టే అవసరం లేదు. గవర్నమెంట్ గండి కొట్టాలి. గవర్నమెంట్కి పైసలు ఇచ్చే అవసరం లేదు. ప్రైవేట్ అయితే పైసలు ఇవ్వాలి. కాబట్టి గవర్నమెంట్లో పెట్టుకో. నా అయ్యే జాగిరి రాసి ఇచ్చేసిన నీకు పెట్టుకో అని చెప్పేసి ఇక్కడ నోటిఫైడ్ ఏరియా అంటే శంషాబాద్ ఏరియా మొత్తం నోటిఫైడ్ ఏరియా. అక్కడ 1200 కోట్ల రూపాయలు ఈరోజు బాధాప్త నష్టం. అక్కడ మున్సిపాలిటీలకు కూడా నష్టం. ఇక ఇది అయిపోయినాక నెక్స్ట్ కంటోన్మెంట్కి వచ్చిండ్రు సార్లు. ఇక్కడ ఆగలే. నెక్స్ట్ కంటోన్మెంట్ పక్కకు పోయిండ్రు. కంటోన్మెంట్ల 25 యూనిపోల్స్, 10 కంటినేటర్లు,
ఇవి మొత్తం ఎవరికి ఇచ్చిండ్రు? లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవనిర్మాణ్ కంపెనీకి ఇచ్చిండ్రు మొత్తం.